హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మీ అడ్వైజర్ కానీ లేదా ఆన్లైన్లో కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని సజెస్ట్ చేస్తారు. ఈ వీడియోలో 5 స్టార్ రేటెడ్ అండ్ 4 స్టార్ రేటెడ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, అలాగే ఒక 3 స్టార్ రేటెడ్ అండ్ 5 స్టార్ రేటెడ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, సేమ్ టైం పీరియడ్లో గోల్డ్లో ఎంత రిటర్న్స్ వచ్చేవి, ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంత రిటర్న్స్ వచ్చేవి, ప్రావిడెంట్ ఫండ్లో ఎంత రిటర్న్స్ వచ్చేవి అని 2 డిఫరెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్, సైడ్ వేస్ మార్కెట్ అండ్ నార్మల్ మార్కెట్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం సైడ్ వేస్ మార్కెట్లో ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వచ్చేవి అని చూద్దాం. ఇక్కడ నేను టోటల్ 4 ఫండ్స్ తీసుకున్నాను. 2 అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్ అండ్ 2 లార్జ్ క్యాప్ ఫండ్స్. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ 5 స్టార్ రేటెడ్ ఫండ్ ఇది. అలాగే కెనరా రోబేకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ 4 స్టార్ రేటెడ్ ఫండ్ ఇది. అండ్ హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ 3 స్టార్ రేటెడ్ ఫండ్ ఇది. అండ్ కెనరా రోబేకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ 5 స్టార్ రేటెడ్ ఫండ్ ఇది. ఫెబ్ 2011 నుంచి 2012 వరకు మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. సైడ్ వేస్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ ఒక ప్రైస్ రేంజ్లో మూవ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎక్కువ ప్రాఫిట్స్ రావు. సో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి ప్రాఫిట్స్ రావు, కొంచెం టైం పడుతుంది. సో ఫెబ్ 2011 నుంచి 2012 వరకు మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఎవరైనా ఫెబ్ 2011లో 1 lakh రూపీస్ ఈ 4 ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఫెబ్ 2023కి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్లో 6,14,837 రూపీస్ ఉండేవి. అంటే టోటల్ ప్రాఫిట్ 5,14,837 రూపీస్ వచ్చేది. రిటర్న్స్ కానీ పర్సంటేజ్ వైజ్ చూస్తే లాస్ట్ 12 ఇయర్స్లో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ 15.58% రిటర్న్స్ అనేవి జనరేట్ చేసింది. సింపుల్గా చెప్పుకోవాలంటే 514% రిటర్న్స్ జనరేట్ చేసింది ఈ ఫండ్ లాస్ట్ 12 ఇయర్స్ టైం పీరియడ్లో. అదే టైం పీరియడ్కి హెచ్డిఎఫ్సి టాప్ 100 ఈక్విటీ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 3 స్టార్ రేటెడ్ ఫండ్ ఇది. ఈ ఫండ్లో టోటల్ ప్రాఫిట్ 3,18,434 రూపీస్ వచ్చేది. అంటే 12.09% రిటర్న్స్ అనేవి జనరేట్ చేసింది ఈ ఫండ్. సేమ్ టైం పీరియడ్కి కెనరా రోబేకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ 3,63,158 రూపీస్ అనేది జనరేట్ చేసింది ప్రాఫిట్. అంటే 13% సిఏజిఆర్ రిటర్న్స్ అవి. అండ్ సేమ్ టైం పీరియడ్కి కెనరా రోబేకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ 3,62,573 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. అంటే 12.99% సిఏజిఆర్, ఆల్మోస్ట్ 13% అనుకోవచ్చు. సేమ్ టైం పీరియడ్కి ఫిక్స్డ్ డిపాజిట్లో 1.36 lakh ప్రాఫిట్ వచ్చేది, గోల్డ్లో 1.93 lakh ప్రాఫిట్ వచ్చేది, అండ్ ప్రావిడెంట్ ఫండ్లో 1.61 lakh ప్రాఫిట్ వచ్చేది. సో సైడ్ వేస్ మార్కెట్లో ఎవరైనా కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హైబ్రిడ్ ఫండ్స్ లార్జ్ క్యాప్ ఫండ్ కంటే కొంచెం బెటర్ రిటర్న్స్ జనరేట్ చేశాయి. ఒక 5 స్టార్ రేటెడ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎంతైతే రిటర్న్స్ జనరేట్ చేసిందో సేమ్ రిటర్న్స్ ఒక 4 స్టార్ రేటెడ్ హైబ్రిడ్ ఫండ్ జనరేట్ చేసింది. అండ్ 5 స్టార్ రేటెడ్ హైబ్రిడ్ ఫండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ అయితే ఇంకా మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది. సో ఈరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ఫండ్ ఫ్యూచర్లో 5 స్టార్ రేటెడ్ కాకుండా 4 స్టార్ రేటెడ్ ఉన్నా సరే మీకు ఆ ఫండ్లో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఒక్క మార్కెట్ కండిషన్ చూసి మనం ఫిక్స్ అవ్వలేం కాబట్టి మనం ఇంకో మార్కెట్ కండిషన్ చూద్దాం. సో 2018లో కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. 2000 ఫెబ్ నుంచి 2019 వరకు మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఈ టైం పీరియడ్లో ఈ 4 ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్లో 1,06,861 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్లో 76,585 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. కెనరా రోబేకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్లో 95,472 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. అండ్ కెనరా రోబేకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్లో 79,896 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. సిఏజిఆర్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఐసిఐసిఐకి 14% ఉంది, హెచ్డిఎఫ్సికి 10% ఉంది, లీస్ట్ రిటర్న్స్ అవి. కెనరా రోబేకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్కి 12.86% రిటర్న్స్ ఉన్నాయి. అండ్ కెనరా రోబేకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్కి 11.18% రిటర్న్స్ ఉన్నాయి. సో ఈవెన్ 5 ఇయర్స్ టైం పీరియడ్కి అయినా సరే కెనరా రోబేకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ బ్లూ చిప్ ఫండ్కి దగ్గరగా రిటర్న్స్ అనేవి జనరేట్ చేసింది. అండ్ ఈ అన్ని ఫండ్స్ కంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసింది. సో మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మీరు కానీ మినిమం 5 ఇయర్స్ టైం పీరియడ్కి లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే హైబ్రిడ్ ఫండ్స్లో మీకు రిటర్న్స్ అనేవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ సేమ్ టైం పీరియడ్కి ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 37,123 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది, గోల్డ్లో 94,793 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది, అండ్ ప్రావిడెంట్ ఫండ్లో 48,427 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. సో మీరు కానీ గమనించినట్టయితే ఈ లాస్ట్ 5 ఇయర్స్లో గోల్డ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 12.8% రిటర్న్స్ అనేవి జనరేట్ చేసింది గోల్డ్.
కానీ లాస్ట్ 5 ఇయర్స్లో 12.8% రిటర్న్స్ ఉన్న లాంగ్ టైం పీరియడ్లో గోల్డ్కి 8.96% రిటర్న్స్ ఉన్నాయి. ఇంకా లాంగ్ టైం పీరియడ్కి ఈ రిటర్న్స్ రెడ్యూస్ అవుతాయి. సో గోల్డ్లో మనం రెగ్యులర్గా ప్రాఫిట్స్ చూడడానికి అవ్వదు. ఎకనామిక్ సైకిల్ బట్టి గోల్డ్లో ప్రాఫిట్స్ అనేవి డిపెండ్ అవుతాయి. అండ్ ఏదైనా నార్మల్ టైంలో ఈ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నేను మే 2014 తీసుకున్నాను, ర్యాండమ్గా ఒక టైం పీరియడ్ తీసుకున్నాను. సో నార్మల్గా ఏదైనా టైం పీరియడ్లో ఈ 4 ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2014 నుంచి 2023 వరకు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ 3,05,617 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి. హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ 2.29 lakh ప్రాఫిట్ ఇచ్చింది. కెనరా రోబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ 2.42 lakh ప్రాఫిట్ ఇచ్చింది. అండ్ కెనరా రోబెకో హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ 2.44 lakh ప్రాఫిట్ ఇచ్చింది. సిఐజిఆర్ రిటర్న్స్ చూస్తే ఆబ్వియస్లీ ఐసిఐసిఐ టాప్లో ఉంది 16.26%. సెకండ్ హైయెస్ట్ కెనరా రోబెకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్కి ఉంది 14.24%. థర్డ్ హైయెస్ట్ కెనరా రోబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. అండ్ ఫైనల్గా హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్. సో మీరు కానీ గమనించినట్టయితే నార్మల్ మార్కెట్లో అయినా సరే లేదా సైడ్ వేస్ మార్కెట్లో అయినా సరే లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఫండ్స్లో రిటర్న్స్ కొంచెం ఎక్కువ వస్తాయి, అందులో మీకు డౌట్ అక్కర్లేదు. అండ్ ఈ 4 ఫండ్స్లో మీరు ఇంకా ప్రాపర్గా గమనించినట్టయితే హెచ్డిఎఫ్సి టాప్ 100 ఫండ్ చాలా తక్కువ రిటర్న్స్ జనరేట్ చేసింది. మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే మీరు ఇమీడియట్గా ఈ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. అండ్ ఇక్కడ నేను రెగ్యులర్ ఫండ్స్ ఓన్లీ అనాలిసిస్ పర్పస్కి యూజ్ చేశాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. డైరెక్ట్ ఫండ్స్ మీరు ఏంజల్ వన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే ఈటీ మనీ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కానీ మీ రిస్క్ ప్రొఫైల్, మీ గోల్స్ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ ఏజ్ తగ్గట్టు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు మా మెంబర్షిప్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇందులో మీకు బెస్ట్ ఫండ్స్ ఉంటాయి అండ్ ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్రాపర్గా అలొకేట్ చేసి ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.